గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సన్వేవ్స్ టోకెన్ లేకపోతే సన్వేవ్స్ నెట్వర్క్లో మన ఎర్నింగ్ రేట్ అనేది ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన ఎర్నింగ్ రేట్ అనేటటువంటి ఒక మన మెయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ 156 SW అని ఉంది, సన్వేవ్స్ టోకెన్ అని. దాని కింద ఇక్కడ ఎర్నింగ్ రేట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎర్నింగ్ రేట్ అనేది ప్రస్తుతానికి నాకు 20 ఉందండి. 20 సన్వేవ్స్ టోకెన్స్ పర్ అవర్ అనమాట. సో ఈ 20 సన్వేవ్స్ పర్ టోకెన్ అనే ఈ ఎర్నింగ్ రేట్ లేకపోతే మైనింగ్ రేట్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయాన్ని, అంటే దీన్ని ఏ విధంగా బూస్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అంటే ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది చూడండి, సన్వేవ్స్ అనేసి. ఇక్కడ మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేయడానికి ఏదైతే బటన్ క్లిక్ చేస్తామో అది. సో క్లిక్ చేస్తే ఇక్కడ బూస్ట్ నవ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో మీలో ఎవరైనా కానీ సన్వేవ్స్ అనేటటువంటి మైనింగ్ ఎవరైనా స్టార్ట్ చేయకుండా ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నా రిఫరల్ లింక్, దాంతోపాటు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వీడియో ఒకటి ఇచ్చుంటానండి. మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఫస్ట్ మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఈ బూస్టర్ ప్యాకేజ్ అనేది బై చేయండి. సో ఇప్పుడు నేను ఈ బూస్ట్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో బూస్ట్ నవ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాల లెవెల్స్ అనేవి చూపిస్తుందండి. లెవెల్ 1 అని, లెవెల్ 2 అని, లెవెల్ 3 అని, లెవెల్ 4, లెవెల్ 5 ఇలా 5 లెవెల్స్ చూపిస్తుంది. సో వీటి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో మీరు లెవెల్ 1లో ఉంటే మీరు లెవెల్ 1 క్వాలిఫై అవ్వాలి అంటే మీరు 205 ఐస్ టోకెన్స్ అనే వాటిని పెట్టేసి మీరు ఈ లెవెల్ 1 అనే దాన్ని కొనుక్కోవాలన్నమాట. దాంతోపాటు మీకు అప్పుడు 5 రిఫరల్స్ అనేవి ఉండాలి. సో ఇవి రెండు ఉంటే మీకు వచ్చే బోనస్ అనేది, దాని డీటెయిల్స్ అనేవి నేను క్యాలిక్యులేటర్లో చూపిస్తాను. సో ఇక్కడ మీకు 25% బోనస్ అనేది పెరుగుతుంది దానివల్ల. సో అలా నెక్స్ట్ స్క్రోల్ చేస్తే లెవెల్ 2, నెక్స్ట్ లెవెల్ 3, లెవెల్ 4, హైయెస్ట్ది లెవెల్ 5 అండి. సో ఈ లెవెల్ 5కి మీరు క్వాలిఫై అవ్వాలి అంటే మీరు 1029 ఐస్ టోకెన్స్ అనేవి ఏ అయితే ఉన్నాయో వాటిని ఇన్వెస్ట్ చేయాలన్నమాట. దాంతోపాటు మీ రిఫరల్స్ అనేది 25 ఉండాలి. ఒకవేళ ఖచ్చితంగా 25 ఉండాలా అని అంటే మీకు టోటల్ ఫుల్ అమౌంట్ ఆఫ్ బోనస్ అనేది రావాలి అంటే మీకు ఖచ్చితంగా 25 మంది అనేవాళ్ళు ఉండాలన్నమాట. సో మీకు 25 మంది లేరు, జస్ట్ 2-3 ఉన్నారు, అయినా కానీ ఇది వర్క్ అవుతుంది. కాకపోతే మీకు ఫుల్ అమౌంట్ ఆఫ్ బోనస్ అనేది రాదు. మీ రిఫరల్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని 225% బదులు మీకు కొంచెం తగ్గించేస్తారనమాట. సో ఈ లెవెల్ 5 అనేది ఏదైతే ఉందో ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బోనస్. దీన్ని క్వాలిఫై అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, మీకు సెషన్ మైనింగ్ లెంత్ అనేది 48 అవర్స్ పెరుగుద్ది. యాక్చువల్లీ మనం 24 గంటలకు ఒకసారి మనం ఖచ్చితంగా అప్లికేషన్లో క్లిక్ చేయాలి. ఏది లెవెల్ బై చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదే 5th లెవెల్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళు 48 గంటలకు ఒకసారి క్లిక్ చేసినా సరిపోతుందన్నమాట మైనింగ్ది. దాంతోపాటు ఈ కింద ఇంకో బెనిఫిట్ ఇచ్చారు, అదేంటి అంటే నో మోర్ స్లాషింగ్. నో మోర్ స్లాషింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, స్లాషింగ్ అంటే మీనింగ్ ఫస్ట్ చెప్తాను వినండి. మీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఈ టోటల్ బ్యాలెన్స్ అనేది ఏదైతే ఉందో ఇది మీకు తగ్గిపోకుండా ఉండడాన్ని నో మోర్ స్లాషింగ్ అంటారు. అంటే అసలు ఎందుకు తగ్గిపోతుంది అని అంటే జస్ట్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. SW అనేది ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా మైనింగ్ టైం అనేది ఇంకా 16 గంటల 36 నిమిషాలు ఉందన్నమాట. సో నెక్స్ట్ 16 గంటల 36 నిమిషాలు అయిన తర్వాత, అంటే 24 గంటల్లోపు నేను దీన్ని క్లిక్ చేయడం మర్చిపోతే, ఎక్కడ ఈ మైనింగ్ అనే బటన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయడం మర్చిపోతే మనకు నా టోటల్ బ్యాలెన్స్ ఇప్పుడు ఏదైతే ఉందో దీంట్లో నుంచి సమ్ అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అలా తగ్గుతూ ఉంటుంది. తర్వాత నేను ఎప్పుడైతే వచ్చి ఈ మైనింగ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశానో అప్పటి నుంచి మళ్ళీ ఈ మైనింగ్ బోనస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అదే నేను క్లిక్ చేయకుండా ఉంటే అలా 2 days 3 days అలా మర్చిపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే ఈ లెవెల్ 5 ఏదైతే ఉందో, ఈ లెవెల్ 5 అనేది ఏదైతే ఉందో దీన్ని మనం బై చేస్తే
ఒకవేళ మనం బిజీగా ఉండో లేకపోతే అప్లికేషన్ వర్క్ చేయకనో మన మొబైల్ చెడిపోయో ఏదో ఒక రీజన్, ఏ రీజన్ వల్ల అయినా కానీ మనం అప్లికేషన్లోకి వచ్చి క్లిక్ చేయకపోతే ఈ స్లాషింగ్ అనేది ఏదైతే ఉందంటే మీ టోటల్ ఎర్నింగ్స్ ఏ అయితే ఉన్నాయో అప్పుడు వరకు ఎర్న్ చేసినవి అవి మైనస్ అవ్వకుండా అలానే ఉంటాయి, కాన్స్టెంట్గా ఉంటాయి. అంటే సపోజ్ నా దగ్గర ఇప్పుడు ఒక 200 టోకెన్స్ ఉన్నాయని అనుకోండి. సో ఈ 200 టోకెన్స్ నా దగ్గర ఉన్నప్పుడు నేను 24 అవర్స్కి ఒకసారి వచ్చేసి ఈ బూస్ట్ అనే బటన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. ఒకవేళ నేను అది క్లిక్ చేయకపోయినా ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది బై చేసి వదిలేస్తే తర్వాత ఎప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేసిన, నెల తర్వాత కూడా అప్లికేషన్ ఓపెన్ చేసినా నా దగ్గర ఉన్నటువంటి టోటల్ బ్యాలెన్స్ 200 ఏదైతే ఉందో అది అలాగే ఉంటుందన్నమాట, పడిపోదు. అదే మీరు అదర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ నో మోర్ స్లాషింగ్ అనేది లేదు. అంటే మీ కాయిన్స్ అనేవి ఎప్పుడైనా కానీ నెగిటివ్కి వెళ్లకుండా ఉండాలి అని అంటే మీరు ఈ లెవెల్ 5 అనేది ఖచ్చితంగా బై చేయాలన్నమాట. సో లెవెల్ 5 బై చేసే అంత ఐస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1029 ప్రస్తుతానికి నాకు చూపిస్తుంది. అన్ని టోకెన్స్ మీ దగ్గర లేకపోతే మీరేం చేయాలి అంటే లెవెల్ 4 కానీ లెవెల్ 3 కానీ లెవెల్ 1 కానీ ఏదో ఒకటి మీరు బై చేయవచ్చు అనమాట. సో ఈ ఐస్ టోకెన్స్ అనేవి మీకు ఎలా వస్తాయని మీరు క్వశ్చన్ అడగవచ్చు. ఒకటి, మనకు ట్రస్ట్ వ్యాలెట్లో ఆల్రెడీ ఇదివరకు మనం మైన్ చేసాం కదా ఐస్ మైనింగ్, దానికి సంబంధించినటువంటి ఎర్న్ చేసినటువంటి ట్రస్ట్ వ్యాలెట్లో కానీ మెటామాస్క్లో కానీ రెండిట్లో ఉన్నాయి. ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్నాయి, మెటామాస్క్లో రెండిట్లో కూడా మన దగ్గర ఐస్ టోకెన్స్ ఉన్నాయి. ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో ఐస్ టోకెన్స్ లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే క్యూ కాయిన్ అనేటటువంటి ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో దాంట్లో ఐస్ టోకెన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అక్కడైనా మీరు బై చేసి తర్వాత ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ లెవెల్ 5 అనేది ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా బై చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో జస్ట్ అలా పైకి స్క్రోల్ చేశానండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఐస్ కాయిన్ అనేది ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉందనేసి వీళ్ళు టోటల్గా ఆ ఎక్స్చేంజెస్ నేమ్ కూడా ఇచ్చేసారనమాట. ఇన్ని ఎక్స్చేంజెస్లో ఐస్ టోకెన్ ఉంది, మీరు అక్కడ నుంచి అయినా బై చేయవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి నేను ఎన్ని ఐస్ టోకెన్స్ కొనాలి అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. 1029.6011. సో దీనికంటే ముందు నేను ఇంకోసారి ఏం చేస్తానంటే అసలు ప్రస్తుతానికి నా మైనింగ్ రేట్ అనేది ఎంత ఉంది అనేది మీకు ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ చూడండి నా ఎర్నింగ్ రేట్ అనేది 20 ఉంది అనమాట. సో దీన్ని నేను స్క్రీన్ షాట్ కూడా తీస్తున్నానండి. ఎందుకు అంటే ప్యాకేజ్ బై చేసిన తర్వాత ఇది పెరిగిందా లేదా అనేసి మనకు ఒక క్లారిటీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీశాను. తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ఏదైతే ఆప్షన్ ఉందో SW అనేసి దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత బూస్ట్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో బూస్ట్ నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్కి అలా స్క్రోల్ చేస్తున్నానండి. లెవెల్ 5 ఏదైతే ఉందో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ని టోకెన్స్ అనేవి మనల్ని ఇన్వెస్ట్ చేయమని అంటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తుంది. నేను ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటాను, ఎందుకు అంటే ఆ టోకెన్స్ వాల్యూ నాకు గుర్తుంటుందో లేదో అన్న ఉద్దేశంతో. సో తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, షో అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని అడుగుతుంది అనమాట. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కాపీ అడ్రస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అగ్రీ చేశానండి. అగ్రీ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ అవుతుంది చూడండి, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ది దాన్ని క్లిక్ చేశాను. తర్వాత BNB స్మార్ట్ చైన్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అంటే ఫస్ట్ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి మనకు కావాల్సినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడికి నేను పంపిస్తానమాట. దానికంటే ముందు మీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నానండి. అదేంటంటే మీరు ఆల్రెడీ అడ్రస్ కాపీ చేసి ఉంచారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ హ్యాష్ అనేటటువంటి ఒక ఆప్షన్ చూపిస్తుంది. అంటే మీరు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళేసి ఆ టోకెన్స్ వీళ్ళు ఏదైతే చెప్పారో ఆ టోకెన్స్ని మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత
దానికి సంబంధించినటువంటి ఒక ట్రాన్సాక్షన్ కోడ్ అనేది జనరేట్ అయ్యింది. దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ హ్యాష్లో పేస్ట్ చేసి తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే అప్పుడు మీకు ఇది వర్కౌట్ అవుతుందన్నమాట. సో అందుకని ఒకవేళ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇది చేయడం మర్చిపోతారేమో అనేసి ఇప్పుడే మీకు ఒకసారి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఐస్ కాయిన్స్ అయితే ఐస్ మైనింగ్లో వచ్చాయో అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. అది కూడా BNB స్మార్ట్ చైన్లో ఉన్నాయి క్లియర్గా. సో అందుకని చెప్పేసి నేను అక్కడ BNB స్మార్ట్ చైన్ అప్లికేషన్లో సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ మీ దగ్గర ఈ ఐస్ టోకెన్స్ అనేవి వేరే నెట్వర్క్లో ఉంటాయి, అంటే మీరు ఎక్స్చేంజ్లో బై చేసేటప్పుడు ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఐస్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ సెండ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎంటర్ ఆర్ సెర్చ్ అని ఉంది కదా, అక్కడ పేస్ట్ కొడుతున్నాను చూడండి. కొడితే ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే నేను ఇదివరకు కాపీ చేశానో అది ఇక్కడికి వచ్చిందనమాట. సో దాని తర్వాత ఇక్కడ కింద ఐస్ అమౌంట్ ఎంత అయితే ఉందో అది ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఐస్ టోకెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఒకటి స్క్రీన్ షాట్ తీసుకున్నాను కదండి, అది తీసుకొచ్చేసి ఇక్కడ ఎంట్రీ చేస్తాను. సో నేను తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్ ప్రకారము నేను ఇక్కడ 1029.6011 టోకెన్స్ అనేవి నేను ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మేబీ విత్డ్రాల్ ఫీజు అది ఏమన్నా అవ్వచ్చేమో, అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న దానికంటే కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ అనేది అక్కడ ఎంట్రీ చేస్తాను అనమాట. 1035 నేను ఎంట్రీ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ 1035 ఇక్కడ నేను ఎంట్రీ చేశాను అనమాట. ఎంట్రీ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కింద ఇంకొకటి కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది చూపిస్తుందండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ అడిగిందండి. సో ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెస్ అవుతున్నట్టు జస్ట్ అలా స్క్రోల్ అవుతుంది, అలానే వెయిట్ చేద్దాం. సో తర్వాత స్టెప్లో ఏం జరుగుతుంది అని అంటే అక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో కింద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా పేజ్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు స్టేటస్ అనేది చూపిస్తుంది. స్టేటస్లో కంప్లీటెడ్ అని చూపిస్తుంది చూడండి క్లియర్గా. అది మన పే చేసినటువంటి 1035 టోకెన్స్ అనేవి కట్ అయినట్టు దానికి మీనింగ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కింద మోర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జస్ట్ మనం ఏదైతే పేమెంట్ చేసామో దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి మనకు ట్రాన్సాక్షన్ హ్యాష్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని కింద మీకు ఇక్కడ కాపీ సింబల్ ఒకటి కనిపిస్తుంది చూడండి. సో ఈ కాపీ సింబల్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో ఈ హ్యాష్ అనేది ఏదైతే ఉందో మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి కోడ్ అనమాట. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళేసి ఐస్ నెట్వర్క్ మన సన్వేవ్స్ టోకెన్ దాంట్లో ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు ట్రాన్సాక్షన్ హ్యాష్ అనే ఏదైతే ఆప్షన్ ఇచ్చారో దీని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేశాను. వెరిఫైయింగ్ అని పడింది. సో ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అమౌంట్ బర్న్డ్ అనేసి వచ్చిందనమాట. కింద డన్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనం చేసినటువంటి ఈ బోనస్ బూస్టింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయినట్టు వచ్చిందనమాట. కింద డన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడే మీకు ఎర్నింగ్ రేట్ అనేది నాది 270 అయ్యింది. ఇదివరకు ఎంత ఉన్నదండి 20 ఉన్నది. సో అది మీకు ఇంకొకసారి నేను ఇదివరకు స్క్రీన్ షాట్ తీశాను కదా దాన్ని తీసి చూపిస్తానండి. సో ఒక్కసారి లైన్లో ఉండండి. అలానే ఇప్పుడు చూడండి గ్యాలరీకి వచ్చాను, లెఫ్ట్ సైడ్ ఇలా చేశానండి. తర్వాత ఇక్కడ ఫోటో చూడండి. నాకు ఇంతకుముందు ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని బై చేయకముందు నా యొక్క ఎర్నింగ్ రేట్ అనేది 20 ఉన్నదనమాట. 20 ఉన్నది కాస్త ప్యాకేజ్ అనేది నేను బై చేసిన తర్వాత 270 అయింది. అంటే దరిదాపు నాకు ఒక 250% ఏదైతే ఉందో ఆ బోనస్ రేట్ అనేది వచ్చిందనమాట. సో ఈ 250% బోనస్ రేటు
రావడానికి కావాల్సినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ నేను క్వాలిఫై అయ్యాను. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను క్లియర్గా చూడండి. మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద ఏదైతే ఐకాన్ సింబల్ ఉందో కుడివైపు కార్నర్లో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ మన ఎర్నింగ్స్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేటర్ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఇక్కడ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, రైట్కి స్క్రోల్ చేశానండి. 25 మెంబర్స్, మనకు 25 మెంబర్స్ ఉంటే ఎంత వస్తుంది అనేసి జస్ట్ ఇలా ఇదివరకు తగ్గిస్తే చూడండి, తగ్గిస్తే ఇక్కడ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. సో కుడివైపుకి స్క్రోల్ చేశాను. 25 మెంబర్స్ ఉంటే మనకు మైనింగ్ రేట్ అనేది ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూపించింది. దాని తర్వాత కింద యాక్టివ్ మెంబర్స్ 100% ఉండాలి, ఉంటే ఇంకా పెరిగింది. దాని తర్వాత ఐస్ బూస్ట్ బోనస్. సో ఐస్ కాయిన్స్ మనం కొనేసి చేయడం వల్ల, సో ఇప్పుడు మనకు మూడిటి వల్ల పెరిగిన బోనస్ గురించి ఇక్కడ చూడండి క్లియర్గా. 125%, ఇక్కడ ఒక 100% ఎంత అయింది, 225% అయింది అనమాట. 225% మనకు ఒక్కసారిగా బోనస్ పెరిగింది. ఆ బోనస్ అనేది 225% పెరగడం వల్ల నాకు ఇక్కడ ఇదివరకు ఉన్న 20 కాస్త 270 అయిందనమాట. సో ఇంతేనండి ప్యాకేజ్ బై చేసే విధానం. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీ అందరికి ఇంకొక రిక్వెస్ట్ అండి, ఈ ఐస్ టోకెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి నా దగ్గర ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు ఈ ప్యాకేజ్ అనేది కొనాలా లేదా అనేది మీ ఒపీనియన్, మీ ఓన్ డెసిషన్ అండి. ఖచ్చితంగా నేనైతే మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. పర్లేదు, మేము కూడా ఐస్ టోకెన్స్ ఇన్వెస్ట్ చేసేసి ఇక్కడ ఇది చేస్తాము అని అనుకుంటే మీరు చేయండి. సో ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర అయినా కానీ ఐస్ టోకెన్స్ అనేవి లేకపోతే వాళ్ళు ఎంత ఖర్చు పెడితే మనకి ఈ ఐస్ టోకెన్స్ వస్తాయి అనేది మీకు ఇప్పుడు క్యూ కాయిన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను క్యూ కాయిన్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్లో జస్ట్ అలా క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఐస్ అని టైప్ చేశాను. చేసిన తర్వాత చూడండి ప్రస్తుతానికి ఐస్ కాయిన్ వాల్యూ అనేది $0.005103 ఉందన్నమాట. సో అంటే మనకు 1000 కాయిన్స్ కొంటే ఎంత అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తాను. 0.00531 ఇంటూ 1000 కంటే ఎక్కువ వేద్దామండి, 1035 వేస్తున్నానండి టోకెన్స్. సో దీనికైనా కాస్ట్ ఎంత అంటే మనకు $5.5 అయింది అనుకోండి, యావరేజ్గా $5.5. సో $5.5 అంటే మీకు దరిదాపు ఒక $500 ఖర్చు అనేది అవుతుంది అనమాట. $1 వాల్యూ అనేది $9 వేసుకున్నా కానీ మీకు దరిదాపు $500 ఖర్చు అనేది మీకు అవుతుంది. సో మీరు మీ దగ్గర ఐస్ టోకెన్స్ లేకపోతే ఈ క్యూ కాయిన్ అనేది ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దీంట్లో మీరు బై చేసి దీని నుంచి మీరు డైరెక్ట్గా పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ ట్రాన్సాక్షన్ హ్యాష్ అనేది ఏదైతే ఉందో అది మీకు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి క్యూ కాయిన్లు అనేది తెలియకపోతే మీరు ఎవరైనా కావాలంటే క్యూ కాయిన్లో ఏ విధంగా కొని ఈ ప్యాకేజ్ ఏ విధంగా బై చేయాలి అనేది మీరు ఎవరన్నా అడిగితే నేను దానికోసం కూడా ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. సో మీకు ఆ వీడియో గురించి కావాలి అని అంటే నాకు ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.